అంటే ఏదన్నా పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ చెప్తే పేరెంట్స్ వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే మేము అయితే ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎందుకమ్మా అటువైపు వెళ్ళడం, ఇంకో దారికి వెళ్ళొచ్చు అదే కదా. అండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నేను అదే మాట్లాడాలి. చెప్తున్నాను. అంటే ఈ దారిలో ఎందుకు వెళ్తున్నావు, వాడు అలా కాకుండా నువ్వు ఈ దారిలో వెళ్ళు అంటే ఆ, అలా కాకుండా తప్పించుకొని ఎంతకాలం ఇప్పుడు అందుకే తిరుగుతాము? మేము ఈ సీన్ లో ఒకటి చూపించామండి. ఒక సీన్ ఎలా చూపించామని అంటే అమ్మాయి వెనకాల రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అమ్మాయి ఏమనుకుంటుంది అంటే ఇటు సైడ్ చూస్తుంది అనమాట. పోలీస్ వాళ్ళు, జర్నలిస్టులు, జనాలు, డాక్టర్స్, అవును. మున్సిపల్, తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అందరిని చూపించాం మేము. అంటే సొసైటీ అంతా తన వెనకాల ఉందని అనుకుంటుంది. అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగుతుంది అనమాట. ఆగినప్పుడు విలన్స్ గట్టిగా నవ్వుతారు. ఎందుకనంటే తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఒక్కరు ఉండరు. అంటే ఊహకు మాత్రం ఇంతమంది ఉన్నారు కానీ టైంకి మాత్రం ఎవరు లేరు. అవును. అందుకే అభయ నిర్భయ చట్టాలు అని రాసామన్నమాట. ఇన్ని చట్టాలు ఉన్నా కానీ ఎవరు ఏం చేయట్లేదు. కఠిన శిక్షలు లేక ఇట్లాంటి నీచులు బయటికి ఇమ్మీడియట్గా వస్తున్నారని మేము రాసామన్నమాట.